యమునమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆది గురువైన ఆది నారాయణ మొదలుకొని నా గురువులతో సహా ఈనాటి వరకు గల గురు పరంపరకి నమస్కరిస్తున్నాను. పద్య పఠనమునకు విచ్చేసిన సాహితీ ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈ మను చరిత్ర మార్కండేయ పురాణంలో సంక్షిప్తంగా ఉంది. 150 పద్యాలు మాత్రం ఉంది. అల్లసాని పెద్దన గారు దీన్ని 600 పైచిలుకు 6 ఆశ్వాసాలుగా 600 పైచిలుకు పద్యాలుగా దీన్ని రచించారు. అంటే కథ మాత్రం జరిగిందే. ఇందులో ఉన్న పాత్రలు తర్వాత కథ మొత్తం ఏం మార్చలేదు. వర్ణనలు పెంచుకున్నారు ఆయన, తుమార వర్ణనలు అవన్నీ పెంచుకున్నారే కానీ కథను మాత్రం ఆ పేర్లు కానీ కథ మొత్తం ఏం మార్చలేదు. ఒరిజినల్ లాగా తీసుకున్నారు. నేను మొదటి 2 ఆశ్వాసాలు మాత్రం తీసుకున్నాను. దాంట్లో సుమారుగా ఒక 167 పద్యాలు వస్తే దాన్ని 28 పద్యాలు కుదించుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్నాం. తర్వాత వేదం తండ్రి లాంటిది, శాసిస్తుంది. సత్యం వద, ధర్మం చర, సత్యం చెప్పండి, ఆ ధర్మాన్ని ఆచరించండి అని తండ్రిలాగా చెప్తుంది. మనందరం అది పాపం వస్తుందేమో ఆచరించకపోతే అని ఆచరిస్తాం. పురాణం తల్లి లాంటిది, అనునయంగా మీరందరూ బాబు నాయన అని బుజ్జగిస్తుంది, అనునయిస్తుంది. తల్లి ఏ విధంగా అయితే చిన్నపిల్లలకి అన్నం పెడుతుందో తిందా నైనా చాక్లెట్ ఇస్తారు అట్లా. అప్పుడు పుణ్యం వస్తుందేమో అని మనందరం పురాణాన్ని అనుసరిస్తాం. ఈ కావ్యం వల్ల కాదు, మీకు ఇష్టమైతేనే ఆచరిస్తారు. ఇది ఒక మిత్రుడు లాంటిది, మిత్రవాక్యం లాగా మీకు ఇష్టమైతేనే ఆచరిస్తారు. అయినా కూడా ముందే మనం చెప్పాం, మను చరిత్ర అని చెప్పేసి ప్రబంధ కావ్యం అని చెప్పినా కూడా ఇంతమంది సాహితీ ప్రియులు వచ్చారు. మీ అందరి యొక్క సంస్కారానికి నా నమస్కారం. ఎందుకంటే చాలామంది ఏదో ఒక వేదారెడ్డి అన్న తప్ప అందరూ నాకంటే చాలా చిన్నవాళ్ళు, 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్నవారు. కాబట్టి మీ యొక్క సంస్కారానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇంతకుముందు నేను భాగవత ప్రవచనాలు చెప్పాను. రుక్మిణీ కళ్యాణం, వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం ఇవన్నీ చెప్పాను. అప్పుడు మీరు రాగానే మీ అందరికీ గ్లాసుల్లో ద్రాక్ష రసం పోసి ఇచ్చాం. మీరు తాగారు ఆనందంగా. ఈరోజు చిన్న సహాయం చేయాలి. మీకు కొన్ని అరటిపళ్ళు, కొన్ని కొబ్బరికాయలు ఇస్తాం. ఆ అరటిపళ్ళు తొక్క ఒలిచి తినాలి. కొబ్బరికాయ పగలగొట్టి అందులో ఉన్న చల్లటి నీళ్ళని తర్వాత తీయనైన కొబ్బరిని తినాలి. అంటే ఏం లేదండి, ఈ సాహిత్యంలో ఆ ద్రాక్షపాకం, నారికేళ పాకం, తర్వాత కదలి పాకం, ఈ విధంగా 3 పాకాలు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి భాగవత పద్యాలన్నీ ద్రాక్ష పాకంలో ఉంటే, ఇప్పుడు అలసాని పెద్దన గారి కదలి పాకం, నారికేళ్ల పాకంలో ఉంటుంది. నా చేతనైనంత వరకు నేను సరళీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కొంచెం సహకరిస్తే మనం కథ ముందుకు తీసుకెళ్ళిపోతాం. అల్లసాని పెద్దన గారు వినాయక ప్రార్థన చేస్తూ మనకి ఈ పద్యాన్ని బాల గణపతిని ఆయన తల్లి దగ్గర పాలు తాగు అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండము నమలి చంక బలింపబోయి ఆలంక కుచంబు కానక అహివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంచెడు గజాసుని గొల్తున్ అభీష్ట సిద్ధికిన్. పార్వతీదేవి ఏం చేస్తుంది, తన పెద్ద కుమారుడైనటువంటి గణపతికి పాలు ఇస్తుంది. ఇక్కడ స్వామి ఎడమ పక్క పాలు తాగుతూ ఉన్నాడు. ఆమె అర్ధనారీశ్వర తత్వంలో మారిపోయింది. ఆయనకేం తెలుసు పాపం, కుడి వైపుకి తన తొండాన్ని పంపిస్తే అక్కడ తండ్రి ఉన్నాడు. అందువల్ల తండ్రికి ఏముంటుంది, పాము ఉంటుంది. పాము మెత్తగా తగిలింది. మెత్తగా తగిలింది. ఆయన అనుకున్నాడు గజవదనుడు కదా, అందువల్ల ఆయన అనుకున్నాడు ఇది తామర తూడేమో అనుకున్నాడు. భయపడలేదు, కానీ తామర తూడు అనుకున్నాడు. అటువంటి ఆ విధంగా ఉన్నటువంటి ఆ వినాయకుడు మనందరినీ కాపాడుగాక అని అలసాని పెద్దన గారు చెప్తున్నారు. ఇక్కడ భ్రమ ఉంది. ఏం భ్రమ? ఆ యొక్క పామును చూసి ఆయన తామర తూడు అనుకున్నాడు. అంటే ఏం చేశాడు, కథా సూచన చేస్తున్నాడు కవి మనకి. తర్వాత
మాయా ప్రవరుని గంధర్వుని చూసి ఆ యొక్క ప్రవృతిని నిజమైన ప్రవరుడేమో అని భ్రమపడుతుంది. అందువల్ల కథా సూచనగా ముందే మనకి ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలే చుంబితాంబరమై సౌద సుధా ప్రభాధవళిత ప్రాళేయ రున్మండలీయర్ణంబై అరుణాస్పదంబనంగన్ ఆర్యావర్త దేశంబునన్ పురమొప్పున్ మహికంఠహార కరళ స్ఫూర్తిన్ విడంబించుచున్. చూడండి, మన కవులు కేవలం పాండిత్యమే కాదండి, వాళ్ళు జాగ్రఫీ చూశారు, సైన్స్ చూశారు. నేను చెక్ చేశాను. ఈ యొక్క అరుణాస్పద పదం ఎక్కడుంది? మనకి ఉత్తరప్రదేశ్ వరుణా నది ఒడ్డున వారణాసి జిల్లాలో ఉంది. అంటే మొత్తం ఒక హ్యూమన్ బాడీగా తీసుకుంటే ఇక్కడ మాకు చెప్పాడు, హారంగా చెప్పాడు కాబట్టి అక్కడ వస్తుంది. అది చెక్ చేశాను నేను. ఆర్యావర్త దేశం అంటే వింధ్య పర్వత హిమాలయ పర్వతాల మధ్య ప్రదేశం. వరుణా నది, ఆ వరుణా నది అనేది వారణాసి జిల్లాలో ఉంది. ఈ ఆర్యావర్త దేశమున వరుణా నది ఒడ్డున ఆకాశమునంటూ కోట గోడలు, చంద్రమండలము రాయునంత ఎత్తు, తర్వాత అందరు జింకను సైతము తెల్లగా చేసేటువంటి మేడలకు వేసిన ఆ వెల్ల అంటే ఆ సున్నం వేశారు కదా. ఈ గోడలకు వేసిన సున్నం అంటే అతిశయోక్త అలంకారం వాడుకున్నారు. ఈ గోడలకు వేసినటువంటి సున్నము ఆ చంద్రమండలంలో ఉన్న జింక కూడా తెల్లగా కనబడుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఒక ఊరు అన్నప్పుడు, ఒక ఊరు అన్న తర్వాత దానికి కోట గోడలు చాలా పటిష్టంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా ఉండాలి. మన ఇల్లు కూడా ఇక్కడ మనమంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పర్వాలేదు. లేకపోతే మామూలుగా ఇల్లు కూడా దొంగలు మన ఇళ్లలోకి రాకుండా మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆ విధంగా ఆ ఊరికి ఎత్తైన ప్రాకారం కట్టున్నారు. ఆపురిబాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యావన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్యతను విలాసుడై. ఈ అరుణాస్పదపురంలో ప్రవరుడు అనేటువంటి బ్రాహ్మణుడు, ప్రవరాక్షుడు అంటే ప్రవరుడు అనేటువంటి, మామూలుగా ప్రవరాక్షుడు ఆయన పేరు కాదు, ప్రవరుడు ఆయన పేరు. ప్రవరాక్షుడు అంటే ప్రవరుడు అనేటువంటి వ్యక్తి. ఈ అరుణాస్పదపురంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు మన్మధుడు, చంద్రుడు వలె మనోహరమైన ఆకారము గలవాడు. వాక్కునందు రెండవ ఆదిశేషుడు. పుణ్యకర్మలైన యజ్ఞ యాగాదులు నిర్వర్తించేవాడు. ఎల్లప్పుడూ వేదాధ్యయనము చేయుట ఎందు ఆసక్తి కలవాడు. చిత్తరువులందు వ్రాయ నలివి కాని శరీర సౌందర్యము కలవాడు. విడువక ఆ పురిని ఉండును. చిత్తరులని మామూలుగా ఎవరు కూడా ఆర్టిస్ట్ కూడా ఆయన యొక్క అందాన్ని చిత్రించలేరన్నమాట. వాని చక్కదనము వైవాఖ్యమున చేసి కాంక్షజేయు జార కామినులకు భోగభాగ్యమయ్యే పూచిన సంపంగె పొలుపు మధుకరాంగనలకు పోలే. ఏ విధంగా అయితే సంపంగె పూల దగ్గరికి ఆడ తుమ్మెదలు పోవో, ఎందుకంటే పోతే మత్తొచ్చి పడిపోతాయి. అందుకని తుమ్మెదలు, ఆడ తుమ్మెదలు ముఖ్యంగా సంపంగి పువ్వు దగ్గరికి పోవు. అదేవిధంగా విషయేచ్ఛ లేని ప్రవరుడు దగ్గరికి జారకాంతలకి అలవు కాకుండా ఉన్నాడు. లొంగని వాడై ఉన్నాడు. ఆ ప్రవరుడు చిన్న వయసు నుండి యజ్ఞాలు చేశాడు. పైగా ధనవంతుడు. ఈడు జోడుగా ఉన్న తన ప్రియ భార్య సోమిదమ్మ ఆమెను సుఖపెడుతూ సేవించుతుండగా పార్వతీ పరమేశ్వరుల వలె తల్లిదండ్రులు క్షేమంగా ఉండి గృహకృత్యములు చక్కబెడుతుండగా సౌఖ్యమున కాపురము చేయుచుండెను. ప్రవరుని యోగ్యతను చూచి చాలా మంది రాజులు నానా విధాలైన దానాలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు.
పరిగ్రహం అంటే దానం తీసుకోవడం పాపం కాబట్టి ఈవెన్ పాపము లేనటువంటి సాలగ్రామ దానాన్ని కూడా ఆయన తీసుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన పొలాలు ఉన్నాయి, పొలాలు బాగా పంటలు పండుతున్నాయి. ఆ పంటలో వచ్చే ఆ పంటని అతను సద్వినియోగం చేసుకుంటున్నాడు, దాన ధర్మాలకి అతిథి సత్కారాలకి దానికి వాడుకున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర అతను దాన ధర్మాలు తీసుకునేవాడు కాదు. తర్వాత ప్రవరుని భార్య సోమిదమ్మ అతిథులకు పెట్టిపోయటలో అన్నపూర్ణాదేవికి సమానురాలు. అర్ధరాత్రి అందు కూడా అతిథులు వస్తే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అలసిపోకుండా వండి పెట్టేది ఆ తల్లి. ఈ విధంగా ప్రవరుడు అతని భార్య సోమిదమ్మ అతిథి మర్యాదలు చేస్తూ కాలం గడిపేవారు. భూదేవ కుమారుడు అంటే భూదేవుడు బ్రాహ్మణుడు అలా ఉండగా ఒకనాడు మధ్యాహ్నానంతరం సుమారుగా ఇక్కడ దీని ప్రకారం 4-5 గంటల మధ్య 4-5 గంటల మధ్య ఒక సిద్ధుడు వచ్చాడు. ఆ సిద్ధుడు ఆయన జింక చర్మం తీసుకొని తర్వాత ఒక కమండలం పట్టుకొని ఆ యొక్క సిద్ధుడు ఈ యొక్క ప్రవరుడు ఇంటికి వచ్చాడు. ప్రవరుడు ఆయనకు ఎదురుగా పోయి ఆయన ఆహ్వానించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇట్లు చనుదించు పరమ యోగీంద్రుగాంచి భక్తి సంయుక్తి నెదురేగి ప్రణతుడగుచు అర్ఘ్యపాద్యాది పూజనంబాచరించి ఇష్టమృష్టాన్నకరణ సంతుష్టు చేసి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఆయనకి మంచి భోజనం సాత్వికాహారం పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు. ఓ మహానుభావ, ఎక్కడి నుంచి ఎట్లు పోతూ మీరు ఇక్కడ వచ్చారు దాన్ని చెప్తున్నారు. ఎందుండి ఎందు పోవచ్చు నిందులకే చెంచినారలిప్పుడు విద్వద్వందిత నేడు గదా మన్మందిరము పవిత్రమయ్యే మాన్యుడనైతిని. ఓ మహానుభావ, ఓ యోగీంద్ర, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఇక్కడికి వచ్చారు. పెద్దలైన మీ రాక చేత మా ఇల్లు పావనమైనది. మీ దర్శనం చేత నా జన్మ ధన్యమైనది. మీ పలుకులు మంత్రముల వలె పావనమైనవి. ఓ యోగీశ్వర, మీ వంటి పెద్దలు ఎవరి ఇంట భేదము లేక స్వబంధువుల వలనే స్నాన భోజన పానములు చేసి తృప్తి నొంది పోవుదురో ఆ గృహస్థుడు భాగ్యవంతుడును పుణ్యవంతుడునగును. అటువంటి గృహస్థునిదే సార్థక జీవనము, సార్థక జన్మముగును. అప్పుడు సిద్ధుడు చెప్తున్నాడు, వత్స, మీ వంటి గృహస్థులు సుఖజీవనమై ఉండిననే కదా మాబోటి తైర్తికులు అంటే తీర్థయాత్ర చేసేవాళ్ళు, వాళ్ళు తీర్థయాత్రలు చేయగలుగుతారు. అంటే మామూలుగా మీకు తెలిసినటువంటి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదండి. బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. ఈ మిగతా 3 ఆశ్రమాలకి గృహస్థాశ్రమే ఆధారం. గృహస్థు మిగతా 3 పోషిస్తాడు. ఈ గృహస్థాశ్రమం యొక్క ధర్మం ఏంటంటే వివాహం తర్వాత గృహస్థ జీవితం, కుటుంబ పోషణ, సమాజ సేవ, యజ్ఞ దాన తపస్సులు చేయడం. ఇది అత్యంత ముఖ్యమైన ఆశ్రమం చెప్పబడింది. ఎందుకంటే మిగతా 3 ఆశ్రమాలని వసించితిరి మీరు ఏ గిరుల్ చూచినారు, ఏ తీర్థములందు గృంకిడితిరి, ఏ ద్వీపముల్ మెట్టినారు, ఏ పుణ్యవనావళి ద్రిమ్మరితిరి, ఏ తోయదుల్ దాసినారు, ఆయా చోటుల గల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే. ఇక్కడ కవి మన మీద ఎంత ప్రేమ ఉంటే ఎంత మనకు చూడండి, మన భాషా పరిజ్ఞానాన్ని పెంచుతున్నాడు కవి. ఏమంటున్నాడు, ఒక్క మాట కోసం ఎన్ని 5-6 పదాలు వాడాడు చూడండి. పెరగాలంటే ఏం చెప్పాడు రకరకాలుగా, వసించితిరి, సూచితిరి, గుంకెడితిరి, మెట్టితిరి, దిమ్మడితిరి, దాస. ఈ విధంగా భాషా పరిజ్ఞానం పెరగాలని కవి మనకి అన్ని మాటలు పరిచయం చేస్తున్నాడు. ఓ మహానుభావ, మీరున్న దేశములను, మీరెవడిన తీర్థములను, విహరించిన పుణ్య అరణ్యములను,
స్నానార్థము పోయిన సముద్రములను వాని ఎందుగల వింతలను నాకు విశదముగా ఆనతీయము అని ప్రవరుడు ఆ యొక్క సిద్ధుడిని కోరుతున్నాడు. ఆయా దివ్యక్షేత్రములకేకి ఆ పుణ్యతీర్థముల సేవ చేయజాలకున్నను ఆ తీర్థ ప్రభావము వినుట వలన సమస్త పాపములను పోగొట్టుజాలనదే, కాబట్టి ప్రార్థించదను అని వేడగా ఆ సిద్ధుడు ప్రవణి యొక్క ఆదరములకు స్వాధీనమైన మనస్సు గలవాడై అతనితో ఈ విధంగా అంటున్నాడు. ఓ చతురాస్య వంశ కలశోదరి పూర్ణ శశాంక తీర్థయాత్రాచనశీలినై జనపదంబులు పుణ్య నదీ నదంబులున్ చూచితిన్ అందునందు గల సోజ్జములన్ కనుగొంటిని ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్. అక్కడక్కడ పెద్ద పెద్ద సుదీర్ఘ సమాసాలు వాడుకున్నాడు. మామూలుగా ఎప్పుడైనా నేను చూస్తున్నా మా వాకింగ్లో మా శిష్యులంతా చాలామంది ఉన్నారు, వాళ్ళని కొద్దిగా గొప్ప మనం పొగడకపోతే వాళ్ళు సరిగా వినరు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, బ్రహ్మవంశం అనేటువంటి పాల సముద్రానికి చంద్రుడి వంటి వాడాని అతన్ని సంబోధిస్తున్నాడు. ఆ విధంగా అయినా అతను బాగా వింటాడని. బ్రహ్మ యొక్క వంశం అనేది పాల సముద్రమునకు పూర్ణచంద్రుడా, తీర్థయాత్రలు చేయుట ఎందు ప్రఖ్యాతముకు స్వభావము గలవాడనై జనపదములు అంటే గ్రామాల కంటే కొంచెం పెద్దవి, దాని నుంచే జానపదులు వచ్చారు మనకి. పవిత్రమైన నదులను నదులు అంటే తూర్పు దిగ్గుగా ప్రవహించేవి, బంగాళాఖాతంలో కలుస్తాయి. నదములు అంటే పడమటి దిగ్గుగా ప్రవహిస్తాయి, వాటిని నదీ నదములు. ఏమంటున్నాడు ఆయన, దక్షిణమున మలయ పర్వతం మొదలుకొని కేరళ, పడమర అస్తాచలం, ఉత్తరమున హిమవత్ పర్వతం, తూర్పున ఉదయ పర్వతం గల ప్రదేశాలన్నీ సందర్శించానయ్యా. ఆయా తావులందుగల వింతలను విశేషాలను చూచాను అని ఇంకా కూడా చెప్తున్నాడు. ఏ ప్రదేశాలను చూశాడో ఆ సిద్ధుడు ప్రవరుడికి చెప్తున్నాడు. కేదారేషు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా పాదాంబోరుహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాద సుతాకలత్రు బదరీ నారాయణున్ గంటిని ఈయాదేశంబన నేల సూచితి సమస్తాశావకాశంబులన్. కేదార్నాథ్లోని కేదారేశ్వరుని సేవించాను, హింగుళాదేవి యొక్క పాద పద్మములను శిరస్సు దాల్చాను అంటే సాష్టాంగ నమస్కారం చేశానని చెప్తున్నాడు. ప్రయాగలో ఉండే మాధవుణ్ణి భజించాను, లక్ష్మీప్రియుడుగు బదరీ నారాయణ్ని చూశాను. తర్వాత ఇంకోటి లక్ష్మీప్రియుడుగు బదరీ నారాయణ్ని చూశాను. ఈయా ప్రదేశం అని పేరు పెట్టి వాకరణ నేల అన్ని దిక్కుల యొక్క మధ్య ప్రదేశాన్ని నేను చూచాను. మేము సిద్ధులము కాబట్టి ముసలితనం కానీ రోగాలు కానీ మా దరికి రావు అని చెప్తున్నాడు. ప్రవరుడు సిద్ధుడిని అడుగుతున్నాడు, జంకు కొనక మీతో ఒక విషయం అడుగుతానండి. మీరు చెప్పిన ప్రదేశాలన్నీ రెక్కలు కట్టుకొని పోయినా కూడా చాలా కాలం పడుతుంది. మీరు చూస్తే మీ ముఖవచ్చరు చూస్తే మీరు 45 సంవత్సరాలు అంతకంటే పెద్ద వయసు కలవాడిగా కనపడటం లేదు. మీరు ఇవన్నీ చూశారు అనేది ఆ విషయం నేను ఎలా అర్థం చేసుకోగలను అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రవరుడితో సిద్ధుడు అంటున్నాడు, అయ్యా వెరవనేల సంశయం వారించుకొనుటకు అడుగుట తప్పులేదు. మేము సిద్ధులము కాబట్టి ముదిమియు రోగమును మమ్ము ముట్టనేరమని సెలవిచ్చాను కదా. ఇప్పుడు చెప్తున్నాడు ఎందువల్ల అతను పోగలుగుతున్నాడో అతను చెప్తున్నాడు. పరమంబైన రహస్యమౌనడాపన్ చెప్పెదన్ భూమి నిర్జర వంశోత్తమ పాదలేపమను పేరు గల్గు దివ్యౌషధంపు రసంబు ఈశ్వర సత్కృపన్ గలిగే తద్భూరి ప్రభావంబునన్ చరియంతున్ పవమాన మానస తిరస్కారి త్వరాంకృతిన్. అంటే
విప్రోత్తమ, మిక్కిలి గోప్యమైన విషయం అయినా కూడా నీకు దాచుకుపెట్టకుండా చెప్తున్నానయ్యా. దైవానుగ్రహం వల్ల నాకు పాదలేపం అనేటువంటి ఒక ఔషధం రసం సంభవించింది. దాని సామర్థ్యమున వాయువేగమును మించిన వేగంతో మేము తిరుగుదము. ఆకాశంలో సూర్యుడు యొక్క గుర్రాలు ఎంత దూరం అలసిపోకుండా పోతాయో అంత దూరం మేము కాలి నడకన చక మేము వెళ్ళగలము అని చెప్తున్నాడు. అప్పుడు ప్రవరుడు అతి కుతూహలంచే మనస్సు తొట్టుపడగా దోషిలొగ్గి, మునివర్య, మీ మహాత్మ్యమును తెలుసుకొనలేక నేను పలికిన ప్రహ్లాదపు పలుకు అంటే కఠినమైనటువంటి మాటల్ని క్షమించండి. మన్నించి కరుణతో శిష్యునకు నన్ను తీర్థయాత్రలు చేయించి కృతార్థుని చేయవేడదను అని అడిగాడు. పరమ రహస్యముగాన ప్రవరుడు ఆ పసరు పేరు అడగలేదు. ఈశ్వరలబ్ధం కాబట్టి, ఈశ్వరలబ్ధము పరమ గోప్యం కాబట్టి ఆ సిద్ధుడు కూడా దాని పేరు చెప్పలేదు. ఆయన ఆ యొక్క సంచిలో నుంచి ఒక బరిణె తీసి దంత బరిణె, ఆ బరిణెలో కాస్త పసరు తీసుకొని ప్రవరుడు యొక్క పాదాలకు పూశాడు. ఇక్కడ మీరందరూ చదివే ఉంటారు. అప్పటికప్పుడు ప్రవరుడు వెళ్ళలేదు. ఎందుకంటే నేను చాలా స్టడీ చేశాను, చాలామంది చాలా పుస్తకాలు కూడా చదివాను. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు గారితో మాట్లాడాను, కోట రాజశేఖరన్ మన పండితుడు ఆయనతో మాట్లాడాను. అని చూసిన తర్వాత ఆ రోజు పసరు ఎప్పుడు 4 గంటల 5 గంటల ప్రాంతంలో ఆ సిద్ధుడు వచ్చాడు. పసరు పూస్తే వెంటనే వెళ్ళిపోవాలి. ఆ రాత్రి ఎక్కడున్నాడు, నెక్స్ట్ మన తర్వాత మనకి పద్యంలో వస్తుంది, మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం నేను వెళ్ళి అది సంధ్య వార్చుకోవాలంటాడు. కాబట్టి ఈయన ఉదయం ఇది అంత సులభంగా మామూలు స్నానం చేస్తే పోదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి లేదా 5:30, 5:45 ప్రాంతంలో ఆయన స్నానం చేసి తర్వాత సంధ్య వార్చుకొని అప్పుడు భార్యకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయినాడు హిమాలయ పర్వతాలకి. తర్వాత అక్కడ పోయేసి ఆ హిమాలయ పర్వతాల యొక్క అందచందాలని అటజనిక అంచెభూమి సురుడు అంబర చుంబి శిరజ్జరీ పటల ముహూర్లుట అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఆ హిమాలయ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అందాలను చూస్తున్నాడు. ఆ హిమాలయ పర్వతాల యొక్క ఆ శిఖరాలు ఎలా ఉన్నాయి, అవి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అంత ఎత్తుగా ఉన్నాయి. ఆ పైనుంచి సెలయేళ్లు కిందికి ప్రవహిస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఎంత ఎత్తు అన్నా ఎదుగు, కానీ నీ యొక్క విద్వత్తుని నీ యొక్క ఊరికి ఉపయోగించాలా. కిందకి వచ్చి ఆ యొక్క అది అక్కడ నది పుట్టుక స్థానంలో చాలా చిన్నగా ఉంటుంది, మీకు తెలుసు. అది తర్వాత పంట భూముల్ని అనేక పంట భూముల్ని సస్యశ్యామలం చేస్తూ తర్వాత సువిశాలంగా సముద్రంలో కలుస్తుంది. అట్లు ప్రవరాకుడు పోయి హిమవత్ పర్వతాన్ని చూశాడు. అందు ఆకాశమునంటూ శిఖరాగ్రము నుండి ప్రవహించు సెలయేర్ల అలల చప్పుళ్ళు మధ్యల మ్రోతవలే వినబడగా పింఛములను విచ్చుకొని నెమళ్ళు ఆ ధ్వనికి తగినట్టుగా ఆడుతున్నాయి. దాని నడుమ ప్రదేశమునందు గజములు, ఏనుగులు తొండములతో చెట్లను పట్టి ఊగులాడుతున్నవి. అంటే ప్రకృతి అంతా వర్ణిస్తున్నాడు మనకి. ఆ దృశ్యాన్ని చూచి అంతరంగము పొంగి పొరలుచున్న సంతోషాతిశయముతో ముందుకు సాగిపోయాడు. ఆ ప్రవరుడు ఇంకా ఏమేమి చూశాడు? నరనారాయణులు తపస్సు చేసినటువంటి బదరీ వనాన్ని చూశాడు. నడిమిత్రంలో పోగా భగీరథుడు తపస్సు చేసినటువంటి చోటుని, ఆకాశగంగా భూమి మీదకి వచ్చిన ప్రదేశాన్ని, మన్మధుడు శివుని కంటి మంటచే బూడిదైన ప్రదేశాన్ని, అంతకుముందే పార్వతీదేవి శివుడికి శుశ్రూష తెలిపిన ప్రదేశాన్ని, కుమారస్వామి పుట్టినటువంటి రెల్లు దుబ్బలను చూసి సంతోషించాడు. ఇంకా తనలో ఇలా అనుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి, మనిషి ఆనందంగా ఉన్నప్పుడు పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి. అదే చిన్న ఆపద రాగానే అదే పరిసరాలు చాలా ఘోరంగా కనిపిస్తాయి. ఇక్కడ నాకు తెలుస్తుంది మనిషి యొక్క సైకాలజీలో టచ్ చేశాడు ఆయన. తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్యం వెన్న నేనీయడంగల చోద్యంబులు రేపు కన్గొనియదన్ కాకేమీ నెడేగదన్ నలినీ బాంధవ బాను తప్తర వికాంత సంధ్య నీహార కందల చూత్కార పరంపరల్
పైపయిన్ మధ్యాహ్నముందెల్పెడెన్. మధ్యాహ్నం అయిందనే దానికి ఇంత పెద్ద సుదీర్ఘమైన సమాసం దమ్ము కూడా నేను చూసుకొని రావచ్చు. ఎందుకంటే చూస్తారా, నళినీ బాంధవ భాను తప్త రవికాంతస్యంది నీహార కందల చూత్కార పరంపరల్ పైపయిన్ మధ్యాహ్నముందెల్పెడెన్. ఏమంటున్నాడు, ఈ హిమవత్ పర్వతం యొక్క మహత్యాన్ని చెప్పడానికి 4 తలలున్న బ్రహ్మదేవుడి వల్ల కాదు, ఒక తలున్న నేనేం చెప్పగలను. ఏమంటున్నాడు, సూర్యకిరణాలు తాకి ఆ వేడెక్కిన సూర్యకాంత మణుల చర్యలపై మంచు బిందువులు పడి సుయ్ 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 అని శబ్దం వస్తుంది. అంటే మధ్యాహ్నం అయింది. ఆ రోజుల్లో వాచీలు సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఆ యొక్క దాన్ని బట్టి అతను మధ్యాహ్నం అయిందని తెలుసుకున్నాడు. సరే, ఈ రోజుకి ఇంక వెళ్ళిపోతాను, రేపు వచ్చి మళ్ళీ చూస్తాను, అంతా మళ్ళీ నేను వెళ్ళి మధ్యాహ్నం అవుతుంది కదా, నేను మా తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, తర్వాత మధ్యాహ్నం సంధ్య కూడా చేసుకోవాలి కదా అని అనుకుంటున్నాడు. ఈ లోపల ఇక్కడ ఒక చిన్న మరుపు. అనొచ్చు గ్రమ్మరు వేళ నిహార వారి బెరసి తత్పదలేపంబు కరగిపోవుట ఎరుగడు అద్ధరణి సురుడు దైవ కృతమునకిలన్ అసాధ్యంబు కలదే. ఆ ప్రవరుడు హిమవత్ పర్వతం వివరిస్తుండగా ఆ మంచుకి అతని పాదాలకు పోయినటువంటి పసరు కరిగిపోయింది. అది అతనికి, ఆ విషయం అతను గమనించలేదు. ఆ విధంగా పాదలేపం పోయిన ఆ ప్రవరుడు ఎగరలేకపోవడచే పాదలేపం కరిగిపోయిందని తెలుసుకుని, అయ్యో దైవమా, సిద్ధుడను మిష కల్పించి నన్నే ఘోరారణ్య ప్రదేశమును గునివచ్చితవా అని దుఃఖిస్తున్నాడు. ఎక్కడి అరుణాస్పదపురము ఎక్కడి తుహినాద్రి క్రోవియే రాదగునే అక్కట మును సనుదించిన దిక్కిది అని ఎరుగ వెడలు చెరువెయ్యదియో. ఇక్కడి నుంచి చూడండి 2-3 పద్యాలు ఆ యొక్క తిడతా ఉన్నాడు మొత్తం. అరుణాస్పదపురం ఎక్కడ, ఈ మంచుకొండ ఎక్కడ, పొగరు బట్టి నేను రాదగునా, అయ్యో వెనుక వచ్చిన వైపిది అని ఎరుగను, ఇక బయలు వెడులు విధమెట్టిదో బయట పోవడం ఎలాగా అని ఇంకా ఇలా ఓపోతున్నాడు. తనని తాను నిందించుకుంటూ మొత్తం బ్రాహ్మణ జాతిని నిందిస్తున్నాడు. హిమాలయాలకి పోవాలి అనుకోవడం ప్రవణి యొక్క వ్యక్తిగతం, దిస్ పర్సనల్, ఎవరు సంబంధం లేదు. భార్యకు కూడా చెప్పలేదు. భార్య అటు తిరిగి లేచే లోపల వెళ్ళిపోయినాడు ఈయన. కానీ ఇప్పుడు ఆపద వచ్చేటప్పటికి మొత్తం బ్రాహ్మణ జాతి సమాజాన్ని తిడుతున్నాడు. మనుషులందరూ అంతే, ఎవరైనా కూడా విజయం వచ్చిందనుకోండి నాకు వచ్చింది అంటారు, అది ఏదన్నా ఇబ్బంది వస్తే మిగతా అందరి మీద నెట్టేస్తాడు. ఒకవేళ పసరు ఇచ్చాడు ఆయన సిద్ధుడు, నేను తీసుకున్నాను, నాకు పూశాడు. ఒకవేళ ఆ యొక్క మహాత్యాన్ని తెలుసుకోవాలంటే పుణ్యస్థలాలు ఉన్నాయి కదా, వాటి దగ్గర పోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చానని ఇప్పుడు బాధపడుతున్నాడు. అకలంకౌషధ సత్వముందెలియ మాయాద్వారక అవంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములునే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాగ్రమిం మంచుకొండకు రాజల్లునే బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియల్. మొత్తం సమాజాన్ని, బ్రాహ్మణ జాతి మొత్తాన్ని తిడుతున్నాడు. సిద్ధుడిచ్చిన పసరు మహత్వం తెలుసుకోవాలంటే నేను మాయ అంటే హరిద్వార్, ద్వారక అవంతి అంటే ఉజ్జయిని, కాశీ కురుక్షేత్రం గయా ప్రయాగ త్రివేణి సంగమం మొదలైన పుణ్యక్షేత్రాలకు పోయి వాటిని సేవించకుండా భయంకరములైన గండక మృగాలు, ఏనుగులు, అడవి పందులు, కారు దున్నలు, పెద్ద పులులు మొదలుగా గల క్రూర మృగాలు విశేషంగా ఉండేటువంటి ఈ మంచుకొండకు రావచ్చా? ఏల రావాలని కేవల వైదికులైన నా వంటి వారు బుద్ధిమాంద్యం వలని చిత్తభ్రమ కలవారై ఉందరు. కాబట్టి నేను అట్టి చిత్తభ్రమ చేత రారాని చోటికి వచ్చాను అని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఎవరైనా మనం భగవద్భక్తి కలిగి ఉంటే, నేను మామూలు చాలామంది చెప్తుంటాను, మీకు ఏదైనా వ్యసనాలు ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ భగవంతుడి పాదాలు మాత్రం వదిలిపెట్టొద్దు. చిన్న విషయం చెప్తాను మీకు. అరణ్యవాసం అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి పోతాడు. ధర్మరాజు వచ్చి, ఏమయ్యా అప్పుడు ద్రౌపదికి ఏమన్నా నువ్వు వస్త్రాలు ఇచ్చావు, నేను ప్యాకెట్లో పోగొట్టుకుంటా ప్యాకెట్ అని కాదు, జోదంలో నా గురించి నాకేం చేయలేదన్నాడు. ఏమయ్యా అసలు నువ్వు నన్ను తలుచుకున్నావా?
కనీసం ఒక్కసారైనా కృష్ణ, ముకుంద, మురారి, గోవింద, మాధవ, జనార్దన ఒక్కసారైనా తలుచుకున్నావంటే ఈ పాటికి నువ్వు వేస్తా పోయినావు పాచికలు, అది పోతా పోయినాయి. అంటే నేను చెప్పేది ఇక్కడ కొంతమందికి ఏదో వ్యసనాలు ఉంటే ఉండొచ్చు. మీరు ఆ వ్యసనాలప్పుడు కూడా భగవంతుని తలుచుకోండి, మీకు ఇష్టమైన ముక్కలు పడతాయి. అలానే పొమ్మని కాదు. మా ఫ్రెండ్ ఫాదరు, రే అబ్బాయి ప్యాకెట్ ఆడద్దురా, ఈరోజు వస్తాయి రేపు పోతాయి అన్నాడు. సరే నాన్న అన్న. తర్వాత చూస్తే 10 రోజుల తర్వాత మళ్ళీ పోతున్నాడు. ఏమిరా అంటే, నాన్న మీరు ఒకరోజు వస్తే 2 రోజులు పోతాయి అన్నాడు. ఒకరోజు పోతున్నాను, 2 రోజులు పోవట్లేదు నా నేను. అట్లుంటుంది. ఈ విధంగా ముందుకు సాగిపోతూ ఉంటే అతనికి గంధర్వుల యొక్కయు సంగీతము చే నొప్పారు కోన ఒకటి, అంటే ఒక లోయ కనపడింది ఆయనకి. నేను చెప్పాను కదా, మనకి భగవద్గీత కలిగి ఉంటే అన్ని దారులు మూసుకోబోయి అనుకున్నప్పుడు భగవంతుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు, అందులో అనుమానం లేదు, మనకు నమ్మకం ఉండాలి. తర్వాత అది ఒక ఆశ్రమం అనుకున్నాడు ప్రవరుడు. ఆశ్రమం అనుకొని ముందుకెళ్ళాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మున్యాశ్రమం కాదని తెలిసిపోయింది అతనికి. తర్వాత ఇక్కడ ఇతనికి ఒక తమ్మ అంటే తాంబూలం వాసన వచ్చింది. ఏం తాంబూలం తర్వాత చెప్తాను మీకు. మృగమద సౌరభ విభవద్విగుణిత ఘనసాంద్ర వీటి గంధస్థగితేతర పరిమళమై మగువ పులుపు తెలుపు నొక్క మారుతములసన్. ఒక అమ్మాయి యొక్క అడ్రస్ అంటే లేకపోతే చిరునామా చెప్పేటటువంటి మామూలుగా తాంబూలాల్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఆడ తాంబూలం, మగ తాంబూలం. మగ తాంబూలం అంటే మిగతా సుగంధ ద్రవ్యాలతో పాటు కస్తూరి పాలు పచ్చకర్పూరం కంటే రెట్టింపు ఉంటుంది. అదే ఆడ తాంబూలం అంటే పచ్చకర్పూరం పాలు కస్తూరి కంటే రెట్టింపు ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ద్విగుణిత ఘనసాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ. అంటే ఘనసాంద్ర అంటే కర్పూరం యొక్క డబల్ 2 రెట్లు ద్విగుణితం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని పౌరుడు తెలుసుకున్నాడు. అది వాత పరంపర, అంటే ఒక్క గాలులు వస్తామని, అంటే ఒక్కరు కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని, అతనికి తాంబూల సేవనం అలవాటు ఉంది కాబట్టి ఇది ఇక్కడ స్త్రీలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఇక్కడ కవి మనకి కథానాయకుని పరిచయం చేస్తున్నాడు. అతడావాత పరంపరా పరిమళం వ్యాపారలీలన్ జనాన్వితమిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణన్ చంచరీక చికురన్ చంద్రాశ్యన్ చక్రస్తనిన్ నతనాభిన్ నవలాన్ ఒకనొక మరున్ నారీ శిరోరత్నమున్. ఒక దేవతా స్త్రీని చూశాడు. ఆమె ఎలా ఉంది, ఆ ప్రవరుడు ఆ గాలి జాలును బట్టి ఈ చోట జనులు కలరని తెలుసుకొని చేర నరిగి మెరుపు తీగ వంటి మేను, కమలవలం వంటి కన్నులు, తుమ్మిదల వంటి కురులు, చంద్రుని వంటి మెమ్మోమును కాలటువంటి ఒకనొక వేల్పుల జవరాలు, అంటే దేవతా స్త్రీని గంధర్వకాంతని చూశాడు. నిర్మలమైన మణులతో కూర్పబడిన తన యొక్క ఇంటి ముంగటనున్న తీయమామిడి గున్న యొక్క మొదట్లో ఆ ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద ఆమె కూర్చొని వీణ వాయిస్తూ ఉన్నది. అప్పుడు ఆమె కూడా ఇవన్నీ చూసింది. ఎవరిని? ప్రవరుడిని చూసింది, అనుకుంటా ఉంది. చూచి జళత్కటక సూచిత వేద పదారవింద లేచి కుచంబులన్ తురుములేలను ములలనాడనయ్యడన్ పూచిన యొక్క పోక నునుబోధియ చేరి విలోకన ప్రభావీచికలన్ తదీయ పదవీ కలశాంబుది వెళ్ళి గొల్పుచున్. మామూలుగా ఎప్పుడైనా కూడా స్త్రీ అన్న వాళ్ళు కాస్త లజ్జాపూరితంగా ఉంటారు కాబట్టి నేరుగా మగవాళ్ళ దగ్గరికి ఎదురుగా రాకూడదు. తలుపు చాటు నుంచో చెట్టు చాటు నుంచో. ఈమె పోక చెట్టు అంటే ఒక్కల చెట్టు వెనకాలకి పోయి అక్కడి నుంచి ఆయన చూస్తూ ఉంది. చూసి వాడి యొక్క రూప లావణ్యాలని అంచనా వేస్తుంది. ఆ దేవతా స్త్రీ ప్రవరుణ్ణి చూచి అందెలు అంటే మువ్వలు గల్లుమని మోయగా లేచి కుచములను కొప్పును సన్న నడుమును అల్లలు నాడగా
అంటే ఊగుతుండగా చేరువనున్న ఒక పోక చెట్టు కేగి అతని మార్గమునకేసి తెలిచూపులు దొంతరులుగా కూర్చొను. ఇట్లతని రూపరేఖా విలాసంబులకు చొక్కి ఆ కమలపత్రేక్షణ ఆత్మగతంబున అతన్ని చూసి మనసులో ఈ విధంగా అనుకుంటా ఉంది. వాడు యక్షతనయేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబున గెలువ జాలెడు వాడు మహీసురాన్వయం బెక్కడ ఈ తను విభవమెక్కడ ఏలని బంటుగా మరుండక్క కొనంగరాదే అకట నన్ను వీడు పరిగ్రహించినన్. నలకూబరుడు అంటే కుబేరుడు కుమారుడు, రంభ భర్త. జయంతుడు అంటే ఇంద్రుని కుమారుడు. వసంత ఋతుపురుషుడు, వీళ్లతో సమానంగా చంద్రుడు, వీళ్లతో అందంగా వీళ్ల యొక్క అందాలని తలదన్నే అందగాడుగా ఇతను ఉన్నాడు. మామూలుగా బ్రాహ్మణ వంశంలో ఇంత అందమైన వాళ్ళు ఉండరు, ఈ ఇంత అందంగా ఉన్నాడని చెప్పి ఆమె విచిత్రంగా ఆశ్చర్యపడి చూస్తూ ఉంది. వీడిగా నన్ను పరిగ్రహించినట్లయితే నేను అన్ని సుఖాలు అనుభవించవచ్చు అని ఆమె మనసులో అనుకుంటా ఉంది. ఈ విధంగా చింతిస్తూ మదన వేదనకు లోనై తత్తరపాటులో చెంది సిగ్గు దక్కి కాలి అందలు మ్రోయిగా ఆ దేవతాశ్రీ పోక బోధ్యను వీడి ప్రవరుడి త్రోవకు అడ్డంగా వచ్చింది. అది చూచి ప్రవరుడు విభ్రాంతుడై చేరబోయి ఇలా అన్నాడు. యవతవీవు భీత హరిణేక్షణ చరించదు ఓటలేక యువన భూమి భూసురుండ నే ప్రవరాఖ్యుడన్ త్రోవ తప్పితిన్ క్రొవ్వున నిన్నగాగ్రమునకుంచనుదించి పురంబుజేర నింకెవ్విది కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్. ఇక్కడ ఈ యొక్క ప్రవరుడు చిన్న పొరపాటు చేశాడు. ఏం చేశాడు? భీతహరణేక్షణ అని సంబోధించాడు. భీతహరణేక్షణ అంటే బెదురుతున్న లేడి కన్నుల దానం. ఆ మాట వాడటం అనేది మామూలుగా శృంగార భావన ఎదుటి వాళ్ళకి గోచరిస్తుంది. ఆ పొరపాటు చేశాడు. ఓ యువతి, నీవెవతవు? భీతి లేక ఒక్కతవే ఈ అరణ్య ప్రదేశమున తిరుగుచున్నావు. నేను బ్రాహ్మణుడను, పేరు ప్రవరుడు. కొవ్వెక్కి ఈ కొండకొచ్చి త్రోవ తప్పాను. ఏ విధంగా నేను పురము చేరగలుగుతాను తెలుపుమా? నీకు శుభం కలుగుతుంది. అక్కడ తర్వాతంతా పాపం అతనికి ఏ ఉద్దేశం లేదు. నీకు శుభం కలుగుతుంది, నీకు మేలు జరుగుతుంది అని అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆ భీతహరణేక్షణ అనే పదం ఒక్కటి మాత్రం అట్టయింది. వరోధిని వయ్యారంగా నవ్వి ఆయన ఇక్కడ కొంచెం శ్లేషం చూడండి. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భుసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లాగింతియ కాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబు లేక అడుగ నిలిదమైతిమే మాటలేటికెన్. ఏందయ్యా ఇంత పెద్ద కళ్ళున్నాయి అంటే అతని యొక్క నయన వైశాల్యాన్ని పోడుతుంది. ఒక విధంగా ఆమె శ్లేషాలంకారం అంటే ఒక విధంగా ఇంత పెద్ద కళ్ళు ఉన్నాయి, నువ్వు వచ్చిన దారి నీకు తెలియదా? ఎలా వచ్చావు? మేము ఒంటరిగా అమ్మాయిలు కనపడితే వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళని ఏదన్నా బుట్టలు వేసుకోవాలని నీ ప్లాన్ కాకపోతే ఇలా అడుగుతావా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. జవరాలని చెప్పుకోవడంలో ఆమెకి ఆ యవన వైభవాన్ని చెప్పుకోవడం అని నర్మగర్భంగా పలికి క్రమ్మర మగువ ఆ మహీశ్వరునికి ఇట్లండి ఆ యొక్క బ్రాహ్మణుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఓ భూసురోత్తమ, పాల సముద్రమునందు బాలచంద్రుని వెనుక పుట్టిన లక్ష్మి మా తోబుట్టు. ఈమె అప్సరసలు కదా. వీళ్ళంతా ఆ యొక్క పాల సముద్రంలో అది క్షీరసాగరం మదనం చేసినప్పుడు వీళ్ళంతా పుట్టారు. కల్పవృక్షం, కామధేను ఇవన్నీ పుట్టినప్పుడు లక్ష్మీదేవి తర్వాత ఈ అప్సరసలు పుట్టారు అంటే బయటకు వచ్చారు. వీణాగానం చేతను కంఠగానము చేతను రాళ్లను సైతము కరిగించునట్టి రక్తిగల సంగీతము మా నేర్చిన విద్య. కామశాస్త్ర సిద్ధాంతములను పఠించుటకు మాకు చిన్ననాటి నుండి అలవాటైనది. అశ్వమేధ రాజసూయాది యజ్ఞములు చేయువారికి మేము దక్కుదుము. మేరు పర్వతమున కల్పవృక్షముల నీడలను
పచ్చరాల చర్యలపైన మేము కూటము తీర్తము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సభలు మాకు నాట్యశాలలు. మేము అచ్చరలం అంటే అప్సరసలు. ఇప్పుడు చెప్తున్నాము. పేరు వరూధిని విప్రకుమార ఘృతాచీ తిలోత్తమ హేమారంభా శశిరేఖలుదార గుణార్జులు మదీయులగు ప్రాణసఖుల్. నా పేరు వరూధిని. ఒకవేళ నా పేరు నీకు సుపరిచితం కాదేమో అని చెప్పేసి రంభ, ఉర్వశి, మేనక వీళ్ళందరి పేరు ఎందుకంటే వాళ్ళందరి పేరు సామాన్యంగా తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు నా ప్రాణసఖులయ్యా, నేను వాళ్ళతో సమానమైన దానిని అట్లా పరిచయం చేసుకుంటా ఉంది. ఇక్కడ చిన్న డైవర్షను. ఇక్కడ హేమ అని చెప్పారు కదా, ఈ హేమ అంటే ఈమె మండోదరి యొక్క తల్లి. రావణాసురుడు భార్య మండోదరి ఉంది కదా, ఆమె తల్లి. ఈ యొక్క హేమ తర్వాత వచ్చేసి మయాసురుడు, వీళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డ ఆ మండోదరి. ఊరికి దారి చెప్పని అడుగుతా ఉన్నాడు కదా, అప్పుడు ఆమె అంటా ఉంది, ఊరని పలవరించదేమి ఊరయ్యా, అది స్వగృహమునకు ఏగవలయను ఏమి అని, అంటే సొంత ఇంటికి పోవాలని అంటున్నావు కదా, మీ గుడిసెలకు ఈ మణిమయములకు గుహలు, నందన ఉద్యానవనాలు, అందరి మంచి గంధపు చెట్లు, గంగానదిలోని ఇసుక తెన్నెలు, వెన్నెల తీగల పొదరిండ్లు సమానం కావా? ఇప్పుడు ఇంకా ఆమె మనసులో మాట చెప్పేస్తా ఉంది. నిక్కము దాపనేల ధరణీసురనందన ఇంక నీపయిన్ చిక్కె మనంబు నాకు చిక్కె మనంబు నాకు నన్ను చిత్తజుబారికి నప్పగించదో చొక్కి మరంద మధ్యముల చూరల పాటలు వాడు తేంట్ల సొంపెక్కిన ఎట్టి పువ్వు పొదరిండ్లను కౌగిట గరవించదో. ధరణీశ్వరునందన అంటే ఓ బ్రాహ్మణుడా, ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దాచిపెట్టడం ఎందుకయ్యా, నీ మీద నాకు మనస్సు చిక్కింది, నన్ను మదనావస్థకి గురి చేయకుండా నన్ను లోబరుచుకో, ఈ యొక్క ఉద్యాన వనాల్లో మన ఇద్దరం కలిసి సుఖంగా జీవించవచ్చు అని ఆమె అతనికి చెప్తా ఉంది. వరుదిని ఈ విధంగా మాట్లాడగానే ప్రవరుడు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఓ సుకుమారి, ఈ విధంగా మాట్లాడడం నీకు తగునా? ఉపవాసాది వ్రతములు అనురించువారైన మాబోటి విప్రులను యుక్తాయుక్త విచారం లేకుండా వరించడం తగునా? అగ్నికార్యమును దేవతార్చనమును మిగిలి ఉన్నోయి, భోజనకాలం అతిక్రమించను, తల్లిదండ్రులు మిగుల ముదుసళ్ళు, ఆకలితో నసరుసరుచు నాకై ఎదురు చూచుందరు, నేనా హితాగ్ని నిత్యాగ్నిహోత్రుని, నేడు ఇల్లు చేరకుండానిచో సర్వధర్మములు చెడిపోవును అనగా వరుదిని ముఖం చిన్నబుచ్చుకొని ఇప్పుడు కొంచెం పిలుపు మారింది. ఇంతకుముందు బ్రాహ్మణ కుమారుడు కదా, ఇప్పుడు పిలుపు మారింది చూడండి. ఓ మదన సుందరమూర్తి, ఇట్టి లేప్రాయం చిరుప్రాయములో యుక్త వయసులో వైదిక కర్మానుష్ఠానములందు గడిపినచో ఇంకా విషయ సుఖములను అనుభవించుటన్నాడు. అనేక యజ్ఞములు చేసి పవిత్రులగుటకు ఫలము మా కౌగిలింతలే కదా. అటువంటప్పుడు నువ్వు ఇక్కడ బ్రతికొండగానే ఇక్కడ సశీరంగానే నేను ఆ సుఖాలు నీకు అందిస్తానంటే ఇల్లు అంటావేందయ్యా? ఓ బ్రాహ్మణుడా, భోగ వస్తువులైన కస్తూరి, జవ్వాజి, పచ్చకర్పూరం, పన్నీరు, పువ్వులు, పండ్లు, మృదుతరములైన వస్త్రములు, రత్నపు సొమ్ములు, త్రాగదగిన మద్యములు ఇవన్నీ మిక్కిలి శ్రేష్టమైనవి ఇక్కడ ఉండగా సముడుగా వారిని మనము భోగవలనెల్లా అనుభవించు నాతో కూడి ఇక్కడ ప్రతిదినము సుఖముగా ఉండుము అని చెప్తా ఉన్నాను. ఇప్పటి పుణ్యకర్మలకు ఫలముగా శరీరము విడిచిన పెదప లభింపబోవు స్వర్గ సౌఖ్యము ఇప్పుడే శరీరముతోనే లభించుచుండగా ఇంకా ఉపవాసాలు చేసి శరీరాన్ని కృషింపజేసుకొని జీవాత్మను హింసపెట్టడం మంచిదా అని నా వరోధినితో ప్రవరుడు ఇలా అంటున్నాడు. ఓ జలజాక్షి, నీవు చెప్పిన సంగతి విషయేచ్ఛలు గలవానికి చెల్లును, కానీ నిష్కాములమై మోక్షమును అపేక్షించు మా బోంట్లకు చెల్లదు.
కావున నీ మాటలు వలదు. ఎరిగి వంటివా మా ఊరికి చేరు తెరువు అంటే దారి చెప్పి పుణ్యం కట్టుకో. బ్రాహ్మణుడగు వానికి ఇంద్రియ నిగ్రహము ముఖ్యముగా ఉండవలేను, అది లేనివాడు మోక్షాదులందజాలడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అగువాడు ఇంద్రియములకు రోబడి సుఖించాచో పరమాత్మానుభవం వలన కలిగేటువంటి సంతోషాన్ని అధిష్ఠించలేడు. అతడు చెడు మార్గమున పోయి నశించును. ఇప్పుడు మళ్ళీ ఆమంటుంది, ఏ విషయమున మనస్సు వికాసము చెంది తన్మయమై నిర్వాణము చెందునో, ఇంద్రియములన్నీ ఏ విషయమున లయించి సుఖమందునో అట్టి విషయమునే ఆనందమే బ్రహ్మానందము, ఆనందో బ్రహ్మ అను వేదవాక్యమునకు అర్థము యోచింపుమని ఆమె అంటుంది. ఈ విధంగా తన్ను అంగీకరింప చేయడానికి ఆ అచ్చర వేగిరపాటును చూచి తనలో సిగ్గును ఏవయు కలుగుగా నైరాశ్యమును తెలుపునట్లు ఒక చిరునవ్వు నవ్వి ప్రవరుడు ఇట్లా, ఈ పాండిత్యము నీకుగాక మరెవ్వరికీ లేదు. వేద ప్రతిపాదితములకు ధర్మములు పాపములా, సంభోగము పుణ్యమా? కామశాస్త్రమున ఉపాధ్యాయుల వల్లే మాట్లాడుతున్నావు. బాగు వేదాంత సూత్రములకు పరంపరగా మీలో చెప్పుకునే అర్థాలు ఇవే కాబోలు. ఇక్కడ మోక్షం అనేది కేవలం మానవులకే వసద్ది, దేవతలకు రాదు. మానవులు మాత్రం మోక్షాన్ని పొందగలరు. మామూలుగా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతారు ఎవరైనా. ఆ స్వర్గంలో పుణ్యం క్షీణిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. మోక్షం అనేది తిరిగి రాని లోకం, జనన మరణ చక్రం నుంచి విడుదల. ఇవి 4 రకాల మోక్షం ఉంటుంది: సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య. ఈ చతుర్విధ ముక్తులు మోక్షం సాధించే భక్తులకు లభించేటువంటి అంతిమ స్థితులు అని చెప్తున్నాడు. వివిధ అంటే ఓ స్త్రీ ప్రాతస్సాయం సమయములందు హోమద్రవ్యములచే పరితృప్తి చెందు అగ్నిదేవుడు కలిగించు సౌఖ్యమును నీవే వెరుగుదు. నీకేం తెలుసమ్మా? నాకు అగ్నులు దర్భలు మొదలగును ప్రియము ఇతరమైనవి కావు. శరీరము నశించిపోవునది. నీవు చెప్పిన నీచ సౌఖ్యములు మీసాలపై నిలిచిన తేనెబొట్ల వంటివి. ప్రవరుడు ఈ విధంగా పలగ్గా ఆమె మాట్లాడలేక గుండె జల్లుమనగా దిక్కముఖం వేసుకొని ఈ విధంగా కంటకించు అంటే ఏడుస్తూ ఇంకా ఈ విధంగా మాట్లాడుతుంది. అంటే ఇక ఆ వరుదిని ఆగలేక కామాతిశయంతో మామూలుగా ఏం చేస్తారంటే, దూరంగా ఉన్నప్పుడు వీడు కొంచెం నిగ్రహంగా ఉంటాడు అని చెప్పేసి అతని పైన పడిపోతూ ఉంది. ఇక్కడ ఏముందని చెప్పాడు సాంస్క్రిట్లో, కామాతురాణం నా భయం నా లజ్జ. ఎవరైనా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కామపూరితం అయిపోతే ఎవరైనా చూస్తారనే భయం కానీ ఏదైనా అనుకుంటారనే సిగ్గు కానీ ఉండదు. మొత్తం ఒళ్ళంతా కామంతో నిండిపోతారు. ఇంకా వరోధిని ఆగలేక కామాతిశయంతో ప్రవరుణ్ణి గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకోబోయింది. ప్రాంచద్భూషణ బహుమూల రుచితో పాలిండ్లు పొంగార పయ్యంచుల్ మోవగా కౌగలించి అదరం బాసింప హా శ్రీహరి అంచున్ బ్రాహ్మణుడు వరమోమిడి తదీయాం సద్వయం బంటి పొమంచున్ త్రోచె కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్. తన హొయలంతా చూపిస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తూ ప్రవరుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోబోయింది. అప్పుడు ప్రవరుడు పాప పరిహారార్థముగా శ్రీహరి స్మరణ చేసి వరుదిని 2 భుజాలు పట్టుకొని తోసేశాడు. కవి చమత్కారంగా అంటున్నాడు, స్త్రీల కపట కృత్యములు దృఢచిత్తులైన పండితుల మనస్సులను కలతపెట్టలేవు కదా. అట్లు ప్రవరాఖ్యుడు తొలగ నిలబడి అవమానం వలన సిగ్గు హెచ్చగా దేహమంతా అతనికి కానవచ్చునట్లు బయట చెరుగు తొలగించి వీడిన కొప్పు చక్కగా ముడుచుకొనుచు కోపముతోడి వేడి చూపులతో అతనిని చూస్తూ డగ్గుత్తికబడిన గొంతు సవరించుకుంటూ ఈ విధంగా మాట్లాడుతుంది. 6 నెలలు చదివి ఏం నేర్చుకొని మీకు 2 గంటలు మీ యొక్క విలువైన కాలాన్ని వెచ్చించి మీరేం విన్నారు, అది ఒక 10 నిమిషాలతో అది
తెలుసుకుందాం. పాటునకింతులోర్తురె కృపారహితాత్మక నీవు త్రోవ నిక్షోట భవన్న కొంకురము సోకె కనుంగును మంచు చూపి అప్పాటల గంధి వేద నెపంబిడి ఏడ్చె కలస్వనంబుతో మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందు వందగన్. ఓ కటిక గుండెవాడ, స్త్రీలు పాటునకు తాదని నువ్వు తోసేస్తే స్త్రీలు నిలబడతారంటయా? నీకు ఆ మాత్రం దయలేదా? నీవు త్రోయగా ఇక్కడ నీ గోళ్ళు దాకినాయి చూడు అని చూపిస్తే ఆ మిష పెట్టుకొని ఏడుస్తూ కళ్ళనీళ్ళు కారిపోతా ఉన్నాయి, ఏడుస్తూ ఉంది. చేసితి జన్మముల్ తపము చేసితినంటే దయా విహీనతన్ చేసిన పుణ్యముల్ ఫలము సింధునే పుణ్యములెన్నియున్ చేసిన వాని సద్గతియ చేకురు భూత దయాద్ర బుద్ధికి. ఓ భూసురవర్య ఇంత తలపోయవు నీ చదువేల చెప్పుమా. ఓ భూసురోత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ, యజ్ఞాలు చేశానంటున్నావు, తపస్సులు చేశానంటున్నావు, దయా స్వభావం లేనప్పుడు ఎన్ని పుణ్యములు చేసినా ఏం ఫలమయ్యా? ఎన్ని పుణ్యములు చేసిన వారు పొందు సద్గతినే ఒక్క భూతదయ కలవాళ్ళు పొందగలడు. ఇంత మాత్రం చింతింపలేక నీ చదువెందుకయ్యా చెప్పు అంటుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పింది ఆమె. ఇప్పుడు దాసరాజు కూతురైనటువంటి ఆ మత్స్యగంధి పరాశరుని మునిని ప్రేమించలేదా? ఆయన మహాత్మ్యం ఏమైనా తగ్గిందా? అలాగా కొన్ని చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చింది. చెప్పి ఆయన అంటే చెప్పి ఇతన్ని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఈ విధంగా శృంగార భావాలతో రెచ్చిపోతున్న వరోధునితో ప్రత్యుత్తరమేమియో ఇవ్వక ఆమె జవ్వాది అంటిన తన శరీరాన్ని కడుక్కొని ఆచమించి నిత్యము తాను ఆరాధించే గార్హ్యపత్యమును పేరుగల అగ్నిని మనస్సున తలచుకొని ధ్యానించి స్తుతించాడు. ఆపద నుండి నన్ను కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ఇది హైలైట్. ఇక్కడ విషయం ఏంటంటే తన యజమానుడైనా ఈవెన్ భగవంతుడైనా మీరు నీతి నిజాయితీగా ధర్మంగా మీ దారిలో మీరు నడుస్తుంటే నిలబెట్టేయచ్చు. మీ ఓనరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరైనటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వలేదనుకోండి, నేను ఇంత కష్టపడ్డాను ఎందుకు ఇవ్వ నిలబెట్టవచ్చు. అలాగే భక్తుడు భగవంతుని నిలబెట్టేస్తున్నాడు. ఇప్పుడు దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజధ్యాన రతుండనేని పరదారధనాదుల కొరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనిండు పశ్చిమాంబోనిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహన. ఓ అగ్నిదేవుడా, దాన జప అగ్నిహోత్రాలను నేను చక్కగా అనుష్ఠించినట్లయితే, ఇతరుల యొక్క భార్యని కానీ ధనాన్ని కానీ నేను కోరని వాడినైతే నన్ను గౌరవంతో సూర్యుడు పడమటి కొండల్లో మునకముందంటే సూర్యాస్తమయం లోపల నన్ను మా ఊరు చేర్పించు అంటున్నాడు. రయమున అంటున్నాడు, త్వరగా మళ్ళీ వచ్చేస్తున్నావు, వరదిని పైన పడిపోతామని భయపడుతున్నాడు అని స్తోత్రం చేయగా అగ్నిహోత్రుడు ప్రవరుని దేహమంతా ఆవేశించి అవితో తేజం కలిగించాడు. ఆ ప్రవరుడు వాయువేగంతో గృహం చేరి నిత్య కర్మలు సక్రమంగా నిర్వర్తించుకున్నాడు.